సత్యవేదము వేదరాజమైన పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. ఈ యొక్క దినపు వాక్య పరిచర్య కొరకు మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి ఒక 10 వచనాలు మనం చదవగలిగినట్లయితే అక్కడ వాక్య వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి. దాని గురించి కొన్ని మాటలు చూద్దాం. వారు యెరూషలేమును సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫగే బెతనియా అనే గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టిబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చోండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరెందుకు ఇలాగూ చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు ఎల్లగా వీధి ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని ఇప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్ల ఎందుకు ఇప్పుచున్నారని వారిని అడిగారు. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లుగా వారితో చెప్పగా వారు పోనిచ్చి, వారు ఆ గాడిద పిల్లను యేసు యొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలను దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండాను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలముల్లో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళి చుండిన వారిను వెనక వచ్చుచుండిన వారిను, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన ప్రభు అయిన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు దీవించండి, సహాయం చేయండి. నీ బిడ్డలందరికీ అర్థమయ్యే రీతిగా పంచిపెట్టండి ప్రభు. నిలిచి ఉన్న నేను నిష్ప్రయోజకుడును, ఎందుకు పనికి మాలిన వాడను, ఖాళీగా ఉన్నాను దేవా. నా స్థితి అంతా ఎరిగిన యేసయ్య, నన్ను నేరుగా మీకు అప్పగించుకుంటుండగా మీరే సహాయం చేయమని నా మంచి కాపరి, నా మంచి బోధకుడైన వాక్యమై ఉన్న యేసయ్య పరిశుద్ధమైన నామములోనే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేసి అడిగి పొందుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. దేవుని స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియులరా, ఈ యొక్క వారము మట్టల ఆదివారం అని పిలుస్తూ ఉన్నాం. అనగా ఈస్టర్కు ముందున్నటువంటి వారాన్ని మట్టల ఆదివారముగా, అంటే ఆ రోజుల్లో కూడా యెరూషలేము పట్టణంలో మనం చూస్తే ఖర్జూరపు మట్టలను పట్టుకుని యేసు ప్రభువారిని ఎంతగానో స్తుతించినట్టుగా యోహాను సువార్త 12వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో మన ఆ వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి. అంత మాత్రమే కాదు కానీ ఆయన గాడిద వాహనాన్ని ఉపయోగించుకున్నట్టుగా మనం చూస్తామండి. యేసు ప్రభువారు ఎంతగా తగ్గించుకుంటున్నారంటే ప్రతి విషయంలో కూడా తాను తగ్గించుకుంటున్నాడండి. అలాగే నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైన స్థలం లేదని తన గురించి తాను సాక్ష్యం ఇచ్చాడు పిల్లరా. అలాగే ఇక్కడ కూడా చూస్తే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఆయన గాడిద మీద గాడిద పిల్లను ఎక్కి వచ్చినట్లుగా వాక్య భాగం వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి. అయితే తాను ముందుగా ఏమైతే విషయాలు చెప్పాడో అవే జరుగుతున్నాయండి. తాను ఏదైతే ఖచ్చితంగా చెప్పాడో తన శిష్యులకి అవన్నీ జరిగినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే ఈ రోజున గాడిద అనేది ఎంతో హీనమైనదిగా, ఎంతో తీసేసేదిగా, తక్కువ జాతికి చెందినట్టుగా మనం చూస్తాం. ఎవరైనా పిల్లలు చక్కగా వినకపోతే, ఏమంటే అటు ఇటు తిరుగుతూ ఉంటే అడ్డగాడిదలాగా పెరిగావు, అడ్డగాడిదలాగా తిరుగుతున్నావు అనే మాటలు వాడే కన్న తల్లిదండ్రులు మనం చూస్తాం. అనగా వినకుండా తిరుగుబాటు చేసే వారిని ఉద్దేశించి ఆ మాటలు చెప్పబడతా ఉన్నాయి. అలాగైతే పిల్లరా, మన ప్రియ ప్రభు రక్షకుడు వేరే వేరే వాహనాలు, అందమైనవి లేదా ఖరీదైనవి, బాగా చక్కగా ఉండేవి వాటిని ఉపయోగించగలేదని తన యొక్క వాహనపు గాడిదనెక్కి అనే మాటలు గమనిస్తాం, గార్ధవమునెక్కి అనే మాటలు గమనిస్తాం. అలాగే బైబిల్ గ్రంథంలో తాను గాడిదని మాత్రమే ఎక్కినట్టుగా మనం చూస్తాం. అలాగే ఆయన జన్మించినప్పుడు కూడా తన తల్లిని 9 మాసాలు మోసినప్పుడు, యేసోబు గారు సత్రంలో స్థలం లేనప్పుడు కూడా ఆ జనసంఖ్య రాయబడేటప్పుడు తను కూడా గాడిద మీద వారు తీసుకెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం పిల్లరా. అలాగైతే గాడిదను మచ్చుకు మనం 2-3 రకాలుగా విభజన చేయవచ్చండి. అడ్డగాడిదగా మనం చూస్తాం. ఏమండి, అడ్డగాడిద అనగా ఎంత మాత్రము చెప్పినా లోబడన దాన్ని అదే అడ్డగాడిదగా చెప్పబడతా ఉంది. అలాగే అడవి గాడిద అన్నాడు. ఏమండి, ఆది కాండంలో మనం చూస్తే ఇస్మాయిల్ అబ్రహాం యొక్క మొదటి సంతానంగా మిగలబడినటువంటి హాగర్ యొక్క కుమారుడు ఇస్మాయిల్ను ఉద్దేశించి అడవి గాడిద అన్నాడు. దాన్ని ఎవ్వరూ కూడా అడవి గాడిదను మార్చలేరు అనే మాటలు గమనిస్తాం పిల్లరా. అలాగే సారలతో కూడినటువంటిది కంచెర గాడిద అనే మాట చూస్తాం. అంటే గుర్రము గాడిద కలిసి పుట్టినటువంటి దాన్ని కంచెర గాడిదగా చెప్పబడింది. అలాగే ఊర్లో చూస్తే ఊర్లో గాడిద ఉందండి, అది కూడా బట్టలు మోసే మురికి మైలు బట్టలు మోసేదిగా
మనం గమనిస్తాం. అంటే రజకులు కదా, రజకులు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ దినాల్లో లేవు, కానీ ప్రారంభ దినాల్లో ఎక్కువగా గాడిద మీద మోపు వేసినట్లుగా చూస్తాం. అలాగే ఉప్పు మోసే గాడిదలు మనం గమనిస్తామండి. ఉప్పు మోసే గాడిదలు కూడా అలాగే ఉన్నట్టు గమనిస్తాం. అయితే బైబిల్ గ్రంథాల్లో గాడిదలు ఎన్ని రకాలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనం మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో ఒక గాడిదని గురించి, గాడిద పిల్లను గురించి యేసుక్రీస్తు వారు స్వయాన తానే సెలవిచ్చినట్టుగా మనం గమనిస్తాం. అలాగైతే ఈ యొక్క మట్టల ఆదివారం రోజున ఆ ఖర్జూరపు పండ్లు లేదా ఖర్జూరపు ఆకులు లేదా ఖర్జూరపు మట్టలను తీసుకుని వారు ఎంతగానో గౌరవించినట్టుగా, ఆయన స్తుతించినట్టుగా, పూజించినట్టుగా వారు చూస్తామండి. అనగా ఘనతకెక్కిన గాడిద గనుడైన క్రీస్తు అనే మాట గమనిస్తున్నాం. ఏమండి, ఘనతకెక్కిన గాడిద అంటే నేనే అనే మాటను చెప్పుకోవాలి సొంతగా. ఎందుకంటే ఆ యొక్క గాడిదను మనం కొన్ని మాటలు వాక్య భాగాలు మనం చూస్తామండి. కట్టివేయబడిన గాడిద అన్నాడు మొదటిగా. ఏమండి, కట్టివేయబడిన గాడిద. అది కొన్ని కులకట్లుగాను, కొన్ని మతకట్లుగాను కదండి, ధనమనే కట్లు, అందమైన కట్లు, అధికారమైన కట్లు, రకరకాల కట్ల చేత ఈ రోజున మానవుడు కట్టివేయబడ్డాడని. అందుకే కీర్తన గ్రంథం అంటాడు కదా, 107వ కీర్తనలు చూస్తే, నువ్వు ఇనప కట్ల చేతను బాధ చేతను బంధింపబడిన వాడవై, లేదా కట్ల చేతను కట్టబడిన వాడవై అనే మాటలు చూస్తాం. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయం చూస్తే, ఏమండి, శానా అనే దెయ్యాన్ని మనం చూసినట్లయితే వాడు కూడా తన్ను తాను గాయపరుచుకుంటూ సమాధుల దొడ్లు తిరుగుతూ ఉంటుండగా, రాత్రింబవులు తిరుగుతూ ఉంటుండగా ఇనప సంఖ్యల చేత కట్టివేయబడిన అనే మాట గమనిస్తాం. అలాగే కదండి, లాజరు విషయంలో చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం చూస్తే పేత వస్త్రముల చేత కట్టివేయబడిన లాజరు యొక్క దేహాన్ని మనం చూస్తామండి. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, నువ్వు ఏ సారాయికి కట్టబడి ఉన్నావు, ఏ సినిమాలకు కట్టబడి ఉన్నావు, ఏ బూతులకు కట్టబడి ఉన్నావు ఆలోచన చేస్తున్నావా? ఏ పేకాటకు, ఏ కోడి పుంజాలకు, ఏ పాపము, వ్యభిచార పాపానికి కట్టివేయబడ్డావో ఆలోచన చేయి. ఈ యొక్క సాయంత్రపు వేళలో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయి. కట్టివేయబడిన గాడిద. అలాగైతే ఆ కట్టివేయబడిన గాడిదను నేనే ప్రియులరా. గత 30 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాల క్రిందట ఏదో కమ్యూనిస్టు పార్టీకి కట్టవేయబడిన వాడుగా ఎర్ర జెండాని, ఎర్ర చొక్కాలు వేసుకుని ఎరండి ఆ యొక్క ఖమ్మం జిల్లా వరకు సైకిల్ మీద ర్యాలీ వెళ్ళిన వాడిగా ఉన్నాను ప్రియులరా. దేవుడు లేడనే సిద్ధాంతాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడైతే యేసుక్రీస్తు వారిని రక్షించబడిన తర్వాత, ఆయన నా సొంత దేవుడిగా అంగీకరించిన తర్వాత ఊరులో, గ్రామంలో నా యేసే రక్షకుడు, నిజ దేవుడని సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆ ఎరుపే గాని ఇప్పుడున్న ఎరుపు యేసు రక్తాన్ని సాదృశ్యంగా చూపించబడతా ఉంది. అలాగైతే ప్రియ స్నేహితుడా, కట్టివేయబడిన గాడిద. నువ్వు దేనికి కట్టివేయబడ్డావు, నువ్వు ఏ చేత కట్టివేయబడ్డావు ఒక్కసారి ఆలోచన చెయ్యి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూస్తే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నన్ను విడిపించగలవాడు ఎవడు ఉన్నాడని అపోస్తులైన పౌలు తన పాత జీవితాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూస్తే, నేను హింసకుడను, హానికరుడను, దుర్మార్గుడును అనే సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అలాగైతే పౌలు మాత్రమే కాదు ప్రియులారా, మనము కూడా ఒకప్పుడు క్రీస్తుకు పూర్వము క్రీస్తు విరోధులుగా బ్రతికిన వారం, క్రీస్తు లేనప్పుడు లోకములో జీవించిన వారమే, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మానికి బలైన వారమే ప్రియులారా. అందుకైతే అంటున్నాడు, కట్టివేయబడిన గాడిద ఒకటి కనపడుతుంది అన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఆ కట్టివేయబడిన గాడిద యొక్క కట్లు తెంపబడతా ఉన్నాయి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కట్లన్నీ తెంపివేశాడండి. ఆయన యొక్క శిలువ ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా, ఆయన యొక్క మరణము ద్వారా, ఆయన యొక్క శిలువ శ్రమల ద్వారా నా కట్లను తెంపివేశాడు పిల్లరా. అది ఎలాంటి కట్లైనా సరే ఆయన తెంపేయడానికి సిద్ధముగా ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకన్నాడు కట్టివేయబడినటువంటి గాడిద పిల్ల అన్నాడు. రెండోది చూసినట్లయితే దాన్ని తీసుకుని రండి అన్నాడండి. గ్రామంలోనికి తన యొద్దకు తీసుకుని రమ్మన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటనగా, అది వస్తుండగా దాని క్రింద కొన్ని బట్టలు పరిచారు అన్నాడండి. ఏమంటే అర్థమవుతుందా? కొన్ని వస్త్రాలు పరిచారు అన్నారండి. వస్త్రాలు పరచడం అనగా, వస్త్రం అనేది నడవడికి గుర్తు పిల్లారా, మన యొక్క నడవడి జీవితానికి గుర్తు పిల్లారా. వస్త్రం అనేది ప్రవర్తనకు గుర్తండి. అందుకే కింద వేయబడిన బట్టలు మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 61లో అంటున్నాడు కదా, మన మురికి గుడ్డలు నీతి క్రియలు అనే మాట మనం చూస్తాం. మురికి గుడ్డలండి. మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని ప్రకృతి సంబంధించినటువంటి క్రియలు చేసినా, ఎన్ని పనులు చేసినా, గోదానం, భూదానం, వస్త్రదానం, అన్నదానం, అవును కదండి,
ఎన్ని చేసినప్పుడు కూడా అవన్నీ మురికి గుడ్డతో సమానము అన్నాడు యెషయా గ్రంథకర్త. ఆ విషయాన్ని తెలియజేశాడు పిల్లరా. అలాగైతే నీవు నేను ఎవరమైనా సరే మనం ఈ లోకంలో చేసేటువంటి కార్యాలు మనం చూస్తే దేవుని దృష్టిలో మురికి గుడ్డ, అనగా గుడ్డలు పరవబట్టం చూస్తాం. ఏమండి, నిన్నటిదాకా ఆ గాడిద గుడ్డలు మోసే గాడిదగా ఉంది. ఈ రోజున యేసుక్రీస్తు వారి వద్దకు తేబడుతున్నప్పుడు కట్లు తెంపబడిందిగా, కట్లు ఇప్పబడిందిగా, కట్లు పేలిపోయినట్టుగా దేవుడు తీసివేసినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు పిల్లరా, మరలా కొన్ని మాటలు మనం గమనిస్తాం. దాని మీద కూడా మరలా కొన్ని గుడ్డలు పరిచారు అన్నాడు. మీద వేయటం అనగా నిన్నటిదాకా మురికి గుడ్డలు మోసింది, మైలు గుడ్డలు మోసింది కదండి, మస్టు గుడ్డలు మోసింది పిల్లరా. ఆలోచన చేస్తే జకర్యా గ్రంథంలో ఆ వివరాలు ఇవ్వబడ్డాయి. మైలు గుడ్డను తీసివేసి అంటాడు. రాజుల మొదటి గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చూస్తే ఖరీదైన అనగా ఖైదీ వస్త్రములను తీసివేసి అన్నాడు. అనగా ఖైదీ చేయబడ్డావు, ఒక విషయం మీద నువ్వు బంధించబడ్డావు, ఆ లోక పాపము చేత బంధములు కట్ల చేత బంధించబడ్డావు. వాటన్నిటి నుంచి విడిపించినప్పుడు మొదటిగా ఆ గాడిద కింద బట్టలు పరిచినట్టుగా మనం చూస్తాం. అది నీతి క్రియలని రాయబడతా ఉంది, మన మురికి గూడలని రాయబడతా ఉంది. అలాగే దాని పైన కూడా మరలా గూడలు పరిచారు అన్నారండి. అది యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రానికి గుర్తండి. అదే మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూస్తే 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ తను ఎంతో బాధపడుతుండగా తన రక్తం దారకట్టే అంతగా యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి ఆయన్ని సమీపించి ఆయన వస్త్రాన్ని తాకడానికి ఇష్టపడింది పిల్లరా. ఆలోచన చేస్తున్నారా? ఆయన వస్త్రము మహిమా వస్త్రము, ఆయన వస్త్రము స్వస్థపరిచే వస్త్రము, ఆయన వస్త్రము ప్రభావముతో కూడిన వస్త్రము, ఆయన వస్త్రము శక్తివంతమైనటువంటి వస్త్రం పిల్లరా. వెంటనే ఆ బిడ్డ ఎప్పుడైతే తాకిందో ఆ వస్త్రాలు 12 ఏళ్ల నుంచి బాధపడుతున్న ఆ సహోదరి వెంటనే దార కట్టింది. అనగా యేసుక్రీస్తు వారి వస్త్రము అంత విలువైనది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రోమా సైన్యం సమూహము కూడా చీట్లు వేసుకున్నారనే మాట చూస్తామండి. అది యోహాను సువార్త 19వ అధ్యాయం చూస్తే ఆయన యొక్క వస్త్రము చీట్లు వేయబడ్డాయి. అలాగే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఆ వస్త్రం మీద రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునని ఆయన తొడ మీద రాయబడినట్టుగా వస్త్రపు గుర్తులు మనం చూస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ప్రశస్తమైన వస్త్రమును పెట్టి అనే మాటలు గమనిస్తాం. తప్పిపోయాడు కుమారుడు, ఏ విషయాలు తప్పిపోయాడు వాటన్నిటి విషయంలో బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి వద్దకు వచ్చినప్పుడు ప్రశస్తమైన వస్త్రము అన్నాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, ఆలోచన చేస్తే పరలోకపు విందు జరుగుతూ ఉంది. ఆ విందు దగ్గర ఒక వ్యక్తి వచ్చాడు. రక్షణ వస్త్రము లేక నీ వేళ వచ్చితివి కనుక ఇతడు కఠినమైన వాడు కనుక కటిక చీకట్లు వేసి బంధించండి అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు పిల్లరా. అలాగైతే రక్షణ వస్త్రము లేక, అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఆ పైన వేయబడిన వస్త్రం యేసుక్రీస్తు వారి వస్త్రం. అందుకే యెషయా గ్రంథం 61లో 10:3 చూస్తే ఉల్లాస వస్త్రము, సన్నపనార వస్త్రము, రక్షణ వస్త్రము, పెళ్లి వస్త్రము అనే మాటలు గమనిస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరు, ఎప్పుడైతే నువ్వు కట్లు నుంచి తెంపబడ్డావో, కట్లు నుంచి విడుదల పొందావో, కట్లు నుంచి దేవుడి యొద్దకు తీసుకురాబడుతున్నావో అప్పుడు నీ కాళ్ళ కింద బట్టలు పరబడతా ఉన్నాయి. నిన్నటిదాకా నీవు నేను అలాంటి గాడిదగానే బ్రతికాం ప్రియులరా. ఆ పాపపు మైలు బట్టలను, ఆ యొక్క మస్టు బట్టలను, రోత బట్టలను, మురికి బట్టలను మోసిన గాడిద ఈరోజు తన కాళ్ళ క్రిందనే అనేకులు యూదా జాతి వారు మరి గుడ్డలు పరిచినట్టు మనం చూస్తాం. అలాగే యేసయ్య గారు కూర్చోవాలి అంటే వాహనం పైన అనగా గాడిద పైన వారు గుడ్డలు మరలా పరిచారు పిల్లరా. అనగా గాడిద కింద గుడ్డలే, గాడిద పైన వస్త్రాలే. ఆలోచన చేస్తున్నావా? అనగా యేసుక్రీస్తుని ఊరేగింపు చేస్తున్న నీవు నేను కూడా అలాంటి గాడిదనే పిల్లరా. ఒకప్పుడైతే ఇటు యోగ్యత లేదు, బైబిల్ పట్టుకునే హక్కు లేదు, యేసుక్రీస్తు నా దేవుడని చెప్పే స్వతంత్రత లేదు. అలాంటి పాపపు దాసత్వానికి లోబడిన వాడిని, పాపానికి బానిసుడిని, పాపమునికి మరి పట్టబడిన వాడిని. అయితే యేసుక్రీస్తు వారు ఒక 25 సంవత్సరాల క్రిందట 84వ సంవత్సరంలో ఆ యొక్క పాపపు కట్లను తెంపివేసిన వాడుగా ఉండి, ఆ ఇనప కట్ల చేత తీసివేసిన వాడుగా ఉండి ఆయన యొద్దకు పిలుచుకున్నవాడుగా మనం చూస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఆ యొక్క కంచెర గాడిద సైతము, అడవి గాడిద సైతము ఆయన దగ్గరికి తేబడతా ఉన్నాయి. దాన్ని మార్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, నువ్వు ఉప్పు పోసే గాడిదిగా ఉన్నా, మురికి బట్టలు మోసే గాడిదిగా ఉన్నా యేసయ్య వద్దకు వస్తావా? అది కన్నాడు, అక్కడ కట్టి వేయబడిన గాడిద ఒకటి ఉంటుంది, దాన్ని తోలుకొని రండి. దాని గురించి ఎవరైనా వివరాలు అడిగితే నేను తెమ్మన్నానని
నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. ఆయన చెప్పినట్టుగా, యేసు ఆజ్ఞాపించినట్లుగా వాళ్ళు చేశారనే మాట చూస్తాం. అంత మాత్రమే కాదండి, ఆయన వస్తుండగా అక్కడ మాట్లాడిన మాటలు, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అన్నాడు. అంత మాత్రమే కాదండి, మరియు ముందు వెలుచుండవారును వెనక వచ్చుచుండవారును జయము అన్నారు. జయము అనగా హోసన్నా అని, అనగా జయపు ధ్వని. ప్రియులారా, అర్థం చేసుకుంటున్నారా? జయపు ధ్వని. ఘనతకెక్కిన గాడిదను నేనై ఉంటుండగా గరుడైన క్రీస్తు నా మీద కూర్చొని ఊరేగింపు చేయబడతా ఉన్నాడు. ఈ రోజున ప్రతి చిన్న గ్రామంలో, ప్రతి చిన్న పట్టణంలో, చిన్న నగరంలో, జిల్లాల్లో కదండి, ఆ స్థాయిలో దేవుడు ప్రతి ఊరిలో ప్రతి సమయమందు, ఉదయం అనక పగలనక రాత్రి అనక, ఎక్కడ పడితే అక్కడ ఏ సందర్భాలను బట్టి దేవుడు ఉచితంగా వాడుకుంటుండగా ఆ గాడిదను నేనే. ప్రియులారా, గాడిదకి ఘనత ఎప్పుడు వచ్చిందండి? కింద బట్టలు వేయబడినప్పుడు. ఘనత ఎప్పుడు వచ్చిందండి? పైన మరలా బట్టలు పరవబడినప్పుడు. ఘనత ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు వారిని కూర్చోబెట్టుకుని ఊరేగింపు చేస్తున్నప్పుడు. అప్పుడు అన్నారండి, హోసన్నకు జయము అన్నారు. అవును, ఆ వారం అంతా కూడా జయం చెప్పిన వారు తర్వాత వారంలో మార్పు చెందిన వారుగా ఉంటాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరు, నువ్వు అడవి గాడిదిగా ఉన్నా, కఠినమైన మనసు కలిగిన వాడుగా ఉన్నా, లోబడి స్వభావం కలిగిన వాడుగా ఉన్నా, అడ్డగాడిదగా ఉన్నా కానీ నా ప్రభు 2 చేతులెత్తి పిలుస్తా ఉన్నాడు. లోబడని ప్రజల వైపు నేను దినమల్లా చేతులు చాపుతున్నానన్నాడు. సిలువలో చాపిన యేసయ్య యొక్క హస్తాలు ఈ నేటికి కూడా ముడుచుకాలేదండి. నీ కొరకు నా కొరకు 2014 సంవత్సరం వరకు కూడా ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఓ ప్రియ స్నేహితుడా, సోదరుడు, అది ఎలాంటి కట్లు చేత ఉన్నావు, నువ్వు దానికి దాసుడు అయ్యావు, నువ్వు దానికి బానిసవయ్యావు, నీ వల్ల కాటం లేదేమో, బయటికి రావాలా అని ఆశ ఉంది బ్రదర్, కానీ రాలేకపోతున్నాను. సినిమాలు చూడకూడదు అనుకుంటున్నాను, కానీ ఏదో ఒక బలహీనతో చూస్తున్నాను. బూతులు ఆడకూడదు అనుకుంటున్నాను, కానీ ఏదో ఒక బలహీనతలు బూతులు ఆడేస్తున్నాను. ఈ పాపము చేయకూడదు అనుకుంటున్నాను, ఏదో ఒక అవకాశం వస్తే పాపానికి బానిసైపోతున్నాను. భ్రష్టుడు అయిపోతున్నావా? ఏ కట్ల చేత కట్టబడ్డావు? ఓ ప్రియ స్నేహితుడా, కొందరు కిళ్ళీలకి దాసులైపోయారు, కొందరు పాన్పరాలకు దాసులైపోయారు, కొందరు చుట్టలకు దాసులైపోయారు. అయ్యో, అది లేకపోతే నేను ఉండలేనన్నా, భోజనం లేకపోయినా ఉంటాను, అన్నం లేకపోయినా ఉంటాను, కానీ అది లేకుండా నేను ఉండలేనే మాట చూస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, నీవు ఏ కట్ల చేత కట్టబడ్డావో ఆ కట్లన్నీ తెప్పివేయటానికి నా ప్రియ ప్రభు రక్షకు 2013 సంవత్సరాల క్రిందటే నీ వద్దకు నా వద్దకు ఈ భూలోకానికి దిగి వచ్చాడు పిల్లల. అంత మాత్రమే కాదు, సామాన్యమైనటువంటి అతి సామాన్యమైనటువంటి జంతువుని వాహనంగా ఎన్నిక చేసుకున్నాడు. గాడిద అనేది హీనమైనదిగా, త్రోసిపుచ్చేదిగా, పనికి బాలిందిగా కదండి, హీన జాతి అయినప్పుడు కూడా ఆయన ఎన్నుకుంటున్నాడు. అలాగైతే ప్రియులారా, ఒకప్పుడు నా పరిస్థితి కూడా అంతే. గత 20 సంవత్సరాల కిందట, 25 సంవత్సరాల కిందట దేనికి పనికిరాని వాడు. అయ్యో, నా మీదే నాకు విరక్తి చెంది చనిపోవడానికి సైతం ఇష్టపడి, ఆ రైలు పట్టాల మీద పడి చనిపోవడానికి ఇష్టపడినప్పుడు, నేను చేసిన పాపం చేత పట్టబడినప్పుడు, నేను ఆ పాపం చేత తరమబడినప్పుడు, ఏమండి, మరణపు అంచుకు దగ్గరగా, పాతాళ లోకానికి దగ్గరగా, నరకపు అంచుకు దగ్గరగా ఉంటుండగా నా ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారు రక్షించుకున్నాడు. ప్రియులారా, ఆనాటి నుండి నేటి వరకు ఆయన్ను మోసే గాడిదగా, ఆయన పరిశుద్ధ గ్రంథం చేపట్టుకొని ఊరు వాడవాడ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే బీటగా ఆయా ప్రాంతాల్లో దేవుని మహాకృప చేత వాడుకుంటుండగా, ఓ ప్రియ స్నేహితుడా, సోదరుడా, మొదటగా చూస్తే అది కట్టబడిన గాడిద, దేవుడు ఎదురు చూసిన గాడిద, దేవుడు ఎన్నుకున్న గాడిగా, దేవుడు ప్రణాళికలో ఉన్నటువంటి గాడిద. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఆయన ఎన్నుకుంటుండగా నువ్వు కూడా ఇష్టపడేవాడుగా ఉండాలి. ఏమంటే ఆయన ప్రణాళికలు ఉంటుండగా నువ్వు కూడా ఎదురు చూసే బిడ్డగా ఉండాలి. ఎప్పుడైతే ఆ కట్ల నుంచి విడిపట్టబడతావో, కట్లలో ఉంటే కాదండి, కట్టబడి ఉంటే కాదండి, ఆ కట్టలు కలిసిపోయి ఉంటే కాదండి, కట్ల నుండి తెంపబడాలి, కట్ల నుండి విడుదల పొందాలి. అది కులకట్ల, మత కట్ల, అలంకార కట్ల, అధికార కట్ల, అందమనే కట్ల, ధనమనే కట్ల, ఏమండి, ఏ కట్ల చేత నువ్వు కట్టబడి ఉన్నావో ప్రియ స్నేహితుడా, మతమనే కట్లు, కులమనే కట్లు ఈ రోజున రాజ్యం ఏళ్తా ఉన్నాయి. మాదొక కులం అన్నా మీదొక కులమేనని కులాలు ఏళ్తా ఉన్నాయి. అలాగైతే ప్రియులారా, ఆలోచన చెయ్యి. కులము కాదు కానీ నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ గుణం మార్చుకో. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించు. ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు పిల్లరా. రాకడ అతి సమీపంగా ఉంటుండగా దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను అంత ఆశతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. అలాగైతే వస్తావా? నీ వచ్చిన వెంటనే నీ కాళ్ళ క్రింద కదండి, నిన్నదాకా అడవిలో తిరిగావు, నిన్నదాకా ఎడారులో తిరిగావు, నిన్నదాకా రాళ్లలో రప్పల్లో తిరిగావు, ఆ పొలాల గట్లలో తిరిగావు. ఈ రోజున గుడ్డలు పరచబడ్డాయి.
అవును ప్రియులారా, మన యొక్క గుడ్డలు నీతి గుడ్డలు కాదు కానీ మురికి గుడ్డలను రాస్తున్నాడు యెషయా ప్రవక్త. మైల గుడ్డలు రాస్తున్నాడు జకర్యా, అయితే మస్టు గుడ్డలను రాస్తున్నాడు ప్రియులారా. అలాగైతే ఆ గుడ్డలను దేవుడు శుభ్రపరిచేవాడుగా ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే నా వస్త్రములను ఆయన రక్తములు ఉదుకుకొని అనే మాట చూస్తాం. 14వ అధ్యాయం చూస్తే దాదాపు 1,40,000 మంది యూదులు, ఇశ్రాయేలు జాతి వారు ఆయన వస్త్రములు రక్తములు కడగబడిన వారుగా, ఆ రక్తము చేత మార్పు చెందిన వారుగా వారు ముందుకు వచ్చినట్టుగా చూస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఆలోచన చెయ్యి. ఈ యొక్క మధ్యాహ్న సమయం నువ్వు ఆలోచన చెయ్యి. కట్టబడిన గాడిదగా ఉన్నావా? ఏ కట్ల చేత నువ్వు కట్టబడ్డావు? నా ప్రియ ప్రభు రక్షకుడు యేసయ్య నిన్ను అనేక కట్ల చేత, ఎవ్వరు కట్లు విప్పలేనివైనా సరే నా దేవుడు, నా రక్షకుడు యేసయ్య నిన్ను కట్ల నుంచి విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మొట్టగా నువ్వు విడిపించడానికి ఇష్టపడినట్లయితే, ఆ కట్ల నుంచి నువ్వు బయటికి రావడానికి ఇష్టపడినట్లయితే, నా ప్రియ ప్రభు రక్షకుడు అది ఊరువాడ గాడిదగా ఉన్నా, ఏమండి అడవి గాడిదగా ఉన్నా, కంచెర గాడిదగా ఉన్నా, కఠినమైన లోబడని గాడిదగా ఉన్నా సరే, ఎలాంటి గాడిదను ఆయన కట్లు తెంపివేసేవాడుగా, కట్లు విప్పివేసేవాడుగా, కట్ల నుంచి విడుదల చేసే దేవుడుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, నీ కింద మరి గుడ్డలు పరచబడతా ఉన్నాయి. అలాగే నీ పైన కూడా నా ప్రభు స్తుతింపబడటానికి, నా ప్రభు ఎక్కి ఊరేగింపు చేయడానికి, ఊరేగింపు అనగా ఊరు ప్లస్ ఎరిగింపండి అనగా ఊరు ఎరిగేటట్టుగా ఊరేగింపు ఈ రోజున ఆయా స్థలాల నుంచి, ఆయా కులాల నుంచి, ఆయా మతాల నుంచి అనేకులు యేసుక్రీస్తు వారిని రక్షించుకున్నారు. పిల్లరా, ఏ జాతిలో చూసినా ఫలాని వారి సంఘం అనే మాట చూస్తాం, ఫలాని వారు కూడి ఆరాధన చేస్తున్నారనే మాట చూస్తాం, ఫలాని వారు స్వార్థ సభలు జరుపుతున్నారనే మాట చూస్తాం. అలాగైతే నీవు నేను ఎవరివైనా సరే ఆ ప్రియ ప్రభు ఈ ఆదివారపు మట్టల ఆదివారం రోజున ఖర్జూరపు పండ్లు, ఖర్జూరపు ఆకులు, ఖర్జూరపు మట్టల ద్వారా స్తుతిస్తున్నావా? అది కన్నాడు, ఆ గాడిద మీద వచ్చేవాడిని చూసి ప్రభు స్తుతింపబడును గాక, ఉచుచున్నవాడు జయం పొందును గాక అని హోసన్నా జయము, హోసన్నా జయముని జయధ్వని వినిపించారండి. జయోత్సవాలతో పండగ చేశారు పిల్లరా. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, నా ప్రియ ప్రభు రక్షకుడు యేసు ఆహ్వానిస్తా ఉన్నాడు. నీవు ఎలాంటి వాడివైనా, నువ్వు ఎలాంటి గాడిదవైనా సరే ఆయన పిలుస్తా ఉన్నాడు. గాడిదని సైతం మార్చగలిగిన దేవుడు. ఆ గాడిదని ఒకప్పుడు నేనే ప్రియులరా. ఆ గాడిదైన నన్ను నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారు రక్షించుకున్నాడు. ఆయన ప్రియబిడ్డగా మార్చుకున్నాడు. ఆయన ప్రియ కుమారుడుగా తీర్చిదిద్దాడు. కనుకనే ఇది నన్ను ఆయా స్థలాల్లో, ఆయా గ్రామాల్లో దేవుడిచ్చిన ఉచితమైన రక్షణను ఆయన సాక్షులుగా, ఆయన బిడలుగా, ఆయన కుమారులుగా బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అది కన్నాడు, హోసన్నా జయము అన్నాడు. గాడిద పిల్లను ఎక్కి అనే మాట చూస్తాం. అయితే ఇడిపించేదిగా చూసినట్లయితే నిర్గమాకాండము 34వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపించవచ్చును అన్నాడండి. మోషే గారు ఆ విషయాన్ని రాస్తున్నాడు. గాడిదను విడిపించాలంటే గొర్రె పిల్లనిచ్చి, అలాగైతే ఆ గాడిదైన నన్ను విడిపించడానికి నా ప్రభువు ఒక మాట చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో చెప్పాడు కదా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని. అనగా గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు వారు అర్పణగా బలైపోయారు. నీ కొరకు నా కొరకు ఆయన బలిదానంగా మార్చబడ్డాడు పిల్లరా. అందువలన ఆయన మార్చబడ్డాడు, ఆయన తీర్చబడ్డాడు. అందుకన్నాడు గొర్రె పిల్లనిచ్చి గాడిద పిల్లను విడిపించవలను అన్నాడు. అలాగే అంత మాత్రమే కాదు కానీ నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనం చూస్తే ప్రతి గాడిదను తొలి పిల్లను వెలవిచ్చి విడిపించవలను అన్నాడు. అవండి, గాడిద పిల్ల విడిపించబడాలంటే వెల చెల్లించాల పిల్లరా. ఆ ఎల మన ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారానే, స్వరక్తము చేత నిన్ను నన్ను ఆయన సంపాదించుకున్నాడండి. తన సొంత రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు పిల్లరా. ఆలోచన చేస్తున్నావా ప్రియ స్నేహితుడా, సోదరుడా? అంత మాత్రమే కాదు కానీ ఆయన సాత్వికుడై భారవాహక అనే మాట గమనిస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక గాడిద పిల్లనెక్కి అనే మాట గమనిస్తాం. అయితే అంత మాత్రమే కాదు కానీ ఆయన నిన్ను నన్ను రక్షించడానికి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆదికాండం 49వ అధ్యాయం 11వ వచనం చూస్తే ద్రాక్షావల్లికి తాను గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను అప్పగించినట్టుగా మనం చూస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ఆలోచన చేస్తున్నావా? యేసుక్రీస్తు వారి వస్త్రాలు మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం 22:18లో చెప్పాడు. సంకీర్తన గ్రంథం 22:18వ చరణంలో అంటాడు కదా, నా వస్త్రములను పంచుకొనుటకు చీట్లు వేసిరి అన్నాడు.
అవునండి, యెషయా 53:10లో చెప్పాడు, అతన్ని నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అన్నాడండి. అలాగే యెషయా గ్రంథం 56:9 అన్నాడు, కొట్టువానికి నా ఈపును అప్పగించి తిని అన్నాడు. ఓ ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఆలోచన చేస్తున్నావా? ఆయన నీ కొరకు నా కొరకు పట్టబడిన వాడుగా, కొట్టబడిన వాడుగా, నలిచేయబడిన వాడుగా ఆయన జీవితాన్ని మనం చూస్తాం. అట్లాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఈ మట్టల ఆదివారం యొక్క మరి ఆ యొక్క ఖర్జూరపు పండ్ల పండుగ దినాన నేను ఆయన్ని స్తుతించాలని, ఆయన్ని మనసారా మరి నీవు కూడా ఆయన యొక్క బిడ్డగా మార్చబడాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అలాగైతే నువ్వు ఆలోచన చెయ్యి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నువ్వు ఆలోచన చేసినట్లయితే ఆయన బిడ్డగా మార్చబడాలని, ఏమండి, ఆయన ఇష్టపడే బిడ్డగా మార్చబడాలని. అదే మాటను మన యోహాను సువార్త 12:13-15 చూస్తే, ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఆయన్ని స్తుతించిరి అన్నాడు. ఆయన్ని గణపరిచారండి, ఆయన్ని మహింపరిచారు పిల్లరా. అలాగైతే నేను కనుక గమనించినట్లయితే ఎలాంటి గాడిదగా ఉన్నా సరే, ఏమండి, అడ్డగాడిదగా ఉన్నావా? అడ్డగాడిదని, నిలువు గాడిదని, ఏమండి, కంచెర గాడిదని, అడవి గాడిదని, ఊరు గాడిదని, ఉప్పు గాడిదని, బట్టల గాడిదని రకరకాలు చెప్పుకుంటున్నాం. అలాగైతే ఏ గాడిదవైనా సరే నేను ఒకప్పుడు కూడా పనికి మాలిన గాడిదనండి, పట్టబడిన గాడిదనండి, అయ్యో కట్ల చేత కొట్టబడిన గాడిదని పిల్లరా. అలాగైతే 20-25 సంవత్సరాల కిందట నా ప్రియ ప్రభు రక్షకుడు 1984 సంవత్సరంలో ఆ యొక్క యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాను పిల్లరా, సొంత రక్షకుడిగా అంగీకరించాను పిల్లరా. ఎన్ఎస్బి కాలనీ సభల్లో బాపట్ల ఎన్ ఆనందరావు గారు వాక్యం చూస్తుండగా, అయ్యా నువ్వు లాజర్ పార్టీలో ఉంటావా, ధనవంతుడు పార్టీలో ఉంటావంటే, నేను లాజర్ పార్టీలో ఉంటే తప్ప పరలోక రాజ్యం లేదు, ధనవంతుడి పార్టీలో ఉన్నట్లయితే ఆ యొక్క నరకంలో అల్లాడవలసిందనే విషయాన్ని గ్రహింపించాడు దేవుడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నా దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. అలాగే 3 సంవత్సరాలు పరీక్షించబడిన తర్వాత 89వ సంవత్సరంలో మా యొక్క సంఘంలోని సభలు జరుగుతుండగా మరి బాప్తీసాలు ఇవ్వబడ్డాయి. ఆ రోజు కూడా బాప్తీసాలు పొందేటప్పుడు కూడా ఎన్నో విషయాలు పరీక్షించిన తర్వాత ఇవ్వబడ్డాయి. అలాగైతే ఎన్నోసార్లు నా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. అనేక సమయాల్లో, అనేక సందర్భాల్లో, అనేక బలహీనతల నుండి నా దేవుడు నన్ను గట్టెక్కించాడు పిల్లరా. అందుకే అంటున్నాడు, ఘనత ఎక్కిన గాడిదను నేనే, అయితే గనుడైన క్రీస్తు వాహనం పిల్లరా. ఆలోచన చేస్తున్నావా ప్రియ స్నేహితుడా, సోదరుడా? నేను ముగిస్తూ ఉంటుండగా నేను ఏ గాడిదమైనా సరే యేసుక్రీస్తు వారు నిన్ను కోరుకున్నవాడుగా, నీ కొరకు ఎదురు చూసేవాడుగా, నీ కట్లను విప్పేవాడుగా ఉంటుండగా నీవు కూడా ఆయన ప్రేమకు బద్ధుడు కావాలని, ఆయన ప్రేమకు పాత్రుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమాభరితుడైన మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి రక్షించావు నాయన. ఈ మట్టల ఆదివారం వరకు మీరు మమ్మల్ని కాపాడావు తండ్రి. అదిగో గాడిదను నేనే, ఒకప్పుడు కట్టివేయి ఉన్న గాడిదనైనా కట్ల చేత కట్టివేయబడి ఉంటుండగా అదిగో ఇనప చెట్ల చేత, ఇనప కట్ల చేత నువ్వు తెంపివేశావు, బాధ చేత తెంపివేశావు కదా ప్రియుడా. అలాంటి రక్షకుడిగా నువ్వు ఉన్నావు. అంత మాత్రమే కాదు, నీ వద్దకు తోలకొచ్చిన గాడిదిగా ఉన్నాం. అయ్యో ఊరిలోనికి తోలకొచ్చిన గాడిదిగా ఉంటుండగా అంత మాత్రమే కాదు నాయన, మరి చూస్తే కాళ్ళ కింద గాడిదకు బట్టలు పరచబడ్డాయి. అయ్యో ప్రభువా, నిన్ను కలిగి ఉండటమే కదా ఈ రోజున ఈ ఊరు ఈ వాడవాడ ఈ సభల్లో ఇలాగ వాడబట్టడానికి నీ ఉంటే తప్ప కదండా, నిన్ను బట్టే కదా మమ్మల్ని చేర్చుకుని వారు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు ప్రభు. నీవు లేకుండా మేము లేము, నువ్వు నాకు ముందుగా ఉంటే ఎంత దూరమైన మేము వెళ్ళగలుగుతాం, వెళ్ళిన దానికి ప్రతిఫలం దక్కింది నాయన. నువ్వు లేకుండా మేము ఒక్కరోజు కూడా దిన ప్రయాణం చేయలేము ప్రభువా. కనుక మీరు మాకు ముందుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, పరవబడిన బట్టలనే మాట చూస్తాం. ఒంటి మీద మరలా బట్టలు పరవబడ్డాయి. అది నీ వస్త్రము ప్రియులరా, నీ రక్షణ వస్త్రం, నీ యొక్క పెళ్లి వస్త్రం. వాటిని మా కొరకు పరిచావయ్యా, మా కొరకు స్వస్థపరిచే వస్త్రముగా, అయ్యో ప్రభావంతో కూడిన వస్త్రముగా, అయ్యో శక్తివంతమైన వస్త్రముగా. అంత మాత్రమే కాదయ్యా, మా కొరకు సిలువలో ఆ యొక్క సీట్లు వేయడానికి పంచుకున్నటువంటి వస్త్రముగా చూసాం పిల్లరా. ఆ వస్త్రం మీద మీరు కూర్చున్నారు అనే మాట చూస్తున్నాం. అంతే గనుడైన క్రీస్తు ఘనతకెక్కిన గాడిదను నేనే అనే సత్యాన్ని తెలియజేసావు ప్రభువా. అందుకని స్తోత్రాలు చేస్తూ ఇంకా అనేక మంది బిడ్డలు ఉంటుండగా వారిని కూడా మార్చుకొని నీ బిడ్డలుగా తీర్చుకొని నీ రాజ్యానికి వారసులు చేస్తామని నమ్ముచు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను చూపాలని ఈ కొద్ది మనవులు మా ప్రాణప్రియుడును రక్షకుడును నజరేయుడైన యేసయ్య నామములో
కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన యెహోవా దేవుని దీవెనయు, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యుని సహవాసము సన్నిధి చేరు నీ బిడలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నీ రాకడ పర్యంత వరకు తోడై నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ స్కీమ్ మీద ఇవ్వబడుతున్నటువంటి మా అడ్రస్ను గమనించండి. ఆ యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. 996383651. ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీరు మా కొరకు ప్రార్థన చేయవచ్చు. లేదా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే ప్రార్థన ద్వారా మీరు కలవచ్చు ప్రియులారా. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఆరాధన సమయం జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, సాయంత్రం వేళ 7 గంటల నుంచి 10 గంటల వరకు. అలాగే ప్రతి 2వ శుక్రవారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది, తెల్లవారు వరకు. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, నీవు కూడా అట్టి కృపను పొందుకోవాలని, అట్టి ఆత్మదేవుడు నీకు కూడా సహాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.